తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆధునిక అవసరాలని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త తరహా విధానాన్ని అవలంబించే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా అటు విశాఖపట్నం, ఇటు విజయవాడ, అంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది కాబట్టి విజయవాడ, గుంటూరు, అమరావతి ఈ మూడింటికి కంబైన్డ్గా చూస్తే కనుక ట్రాన్స్పోర్ట్ వ్యవస్థల విషయంలో ఒక ప్రత్యేక విధానాన్ని అవలంబించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అదే తరహాలో విశాఖపట్నాన్ని ఒక మెగా సిటీగా మార్చేటువంటి క్రమంలో అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఈ క్రమంలోనే మొదట ప్రక్షాళన విశాఖపట్నం నుంచి ప్రారంభించింది. యూనిఫైడ్ అథారిటీని విశాఖపట్నానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది. దీనికి సంబంధించినటువంటి జియో రిలీజ్ చేసింది. ప్రధానంగా విశాఖ మహానగరంలో రవాణా, ప్రజా అవసరాలు వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవస్థలు పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. వాటికి ప్రధానంగా ఇచ్చినటువంటి టార్గెట్స్ కూడా అవే. అయితే ఈ యూనిఫైడ్ అథారిటీ ఏంటి, జియోలో ఏముంది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జియో. ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ UMTA ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏరియా ఆఫ్ విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, అంటే VMRDA. దాని పరిధిలో ఈ యూనిఫైడ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీని డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇందులో దీనికి ప్రధానమైన లక్ష్యాలు ఏంటంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి భవిష్యత్తులో ఒక 25 ఏళ్ల తర్వాత కూడా ఏ విధంగా విశాఖ మహానగర అవసరాలు ఉండబోతున్నాయి, పైగా అక్కడ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు ఫార్మా రంగం, మెడిటెక్, ప్రత్యేకంగా దేశంలోనే ప్రపంచంలోనే ఒక విధంగా చెప్పాలంటే ఆసియాలోనే మెడికల్ స్పేర్ పార్ట్స్ తయారు చేసేటువంటి విషయంలో విశాఖను ఒక హబ్గా తయారు చేసే ప్రయత్నం జరుగుతుంది. దీంతోపాటు IT, ఇతర ఫైనాన్షియల్ సెక్టార్ సర్వీసెస్ కూడా విశాఖ కేంద్రం కాబోతుంది. ఇప్పుడు రైల్వే జోను, గ్రీన్ ఎనర్జీ హబ్గా కూడా విశాఖ మారబోతుంది. కాబట్టి మొత్తంగా విశాఖ అంటే ఓన్లీ ఒక విశాఖ సిటీ మాత్రమే కాదు, విశాఖ సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర అంశాలు కూడా ఇందులో మిళితం అయ్యేటువంటి అవకాశం ఉంది. అసలు ఈ జీవోలో ఏ ప్రాంతాలను కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాన్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం. మొత్తం దీనికి సంబంధించినటువంటి ఒక బాడీని అపాయింట్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ప్రధానంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ పరిధిలో ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీని చైర్పర్సన్గా అపాయింట్ చేస్తూ ఒక కోర్ కమిటీని దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించాలని డిసైడ్ చేసింది. జీవోలో ఆ వివరాలన్నీ కూడా పొందుపరిచింది. ఇందులో సెక్రటరీ టు గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మెంబర్గా వ్యవహరిస్తారు. అలాగే మెట్రోపాలిటన్ కమిషనర్ VMRDA ఆయన మెంబర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. అంటే యాక్చువల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ కింద ఆయన్ని మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత కలెక్టర్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్, కలెక్టర్ విజయనగరం డిస్ట్రిక్ట్, కలెక్టర్ అనకాపల్లి డిస్ట్రిక్ట్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ APEPDCL అంటే ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ని కూడా ఇందులో మెంబర్గా చేశారు. ఇక కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం, కమిషనర్ ఆఫ్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, కమిషనర్ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్, కమిషనర్ ఎలమంచిలి మున్సిపాలిటీ, కమిషనర్ నెల్లిమర్ల నగర పంచాయత్, అలానే వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ APSRTC, DRM సౌత్ కోస్ట్ రైల్వే వాల్టేర్ డివిజన్ సంబంధించినటువంటి DRM, మెంబర్ అండ్ సెక్రటరీ AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, కమిషనర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ AP ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ AP, మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది విశాఖలో మెట్రో రైల్ డెవలప్మెంట్ బాధ్యతలన్నీ కూడా ఈ సంస్థ చూస్తుంది. సో వీళ్ళందరినీ కలిపి స్పెషల్ ఇన్వైటీస్ కింద ఇందులో మళ్ళీ ఒక ముగ్గురిని అపాయింట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ స్పెషల్ ఇన్వైటీస్ ఎవరు ఒకసారి చూద్దాం. 3 experts, 1 expert ఫ్రమ్ ఈచ్ యూనివర్సిటీస్ నుంచి అపాయింట్ చేశారు. ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ AU, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ JNTU అండ్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్. దానికి సంబంధించి నామినేటెడ్ బై ద రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఆ ఇన్స్టిట్యూషన్స్ నుంచి నామినేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది మొత్తం స్ట్రక్చర్. ఇది ఈ సంస్థకి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ట్రాన్స్పోర్టేషన్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు విశాఖ నగరంలో మెట్రో రైలు కోసం దాదాపు 100 ఎకరాల భూముల సేకరణ చేపట్టబోతున్నారు. అలానే మెట్రో రైలు వచ్చే చోట BRTS లాంటి మార్గాలు ఉండేటువంటి క్రమంలో ఎలా ప్లానింగ్ జరగాలి, ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో కావచ్చు, ప్లానింగ్ విషయంలో కావచ్చు, నార్మల్ ట్రాన్స్పోర్ట్తో పాటు BRTS అంటే బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, వీటన్నిటి కాంబినేషన్లో ఫ్యూచరిస్టిక్గా ఎలా ఉండాలనే అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ యూనిఫైడ్ అథారిటీని మొదటగా విశాఖపట్నంలో అపాయింట్ చేశారు. ఎందుకంటే విశాఖపట్నం పైన ఫోకస్ ఎక్కువ ఉంది. IT క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్, అలానే ఫార్మా హబ్, ఇలా రకరకాల
అంశాల్లో ఒక కీలకమైనటువంటి స్థావరంగా విశాఖపట్నం డెవలప్ కాబోతోంది. కాస్మోపాలిటన్ సిటీగా ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేకమైనటువంటి గుర్తింపు విశాఖపట్నానికి ఉంది. సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ముందుగా ఈ యూనిఫైడ్ అథారిటీని రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేస్తూ జీవో రిలీజ్ చేసింది. సో ఇందులో మెంబర్స్ అందరూ కూడా డిజిగ్నేటెడ్ పర్సనాలిటీస్, ఆ పొజిషన్స్లో ఎవరున్నారో వాళ్ళందరూ మెంబర్స్గా ఆటోమేటిక్గా అవుతారు. స్పెషల్ ఇన్వైటీస్ని మాత్రం యూనివర్సిటీస్ నామినేట్ చేయాల్సి ఉంటుంది. అతి త్వరలోనే ఈ కమిటీ పని మొదలు పెట్టబోతుంది. పని మొదలుపెట్టిన తర్వాత విశాఖపట్నం రవాణా రూపురేఖలను మార్చడానికి ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఎంచుకుని ఈ కమిటీ పనిచేస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో విజయవాడకి, అమరావతి, గుంటూరు ఈ మూడింటిని కూడా కంబైన్ చేస్తూ ఇప్పుడు మెట్రో ఔటర్ రింగ్ రోడ్ ప్రణాళిక ఒకటి అమలు అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఆ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలన్నిటినీ కలుపుతూ మరొక యూనిఫైడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. అది అమరావతి రీజియన్లో పనిచేస్తుంది. ఇది విశాఖ రీజియన్లో పనిచేసేటువంటి అథారిటీ. అతి త్వరలోనే ఇది పనులు ప్రారంభించబోతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.